క్రీస్తులా దేవునికి స్తోత్రములు. మీకందరికీ నా వందనములు. ఆరాధనకు సహకారముగా దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నాం. దేవుడు ఖడ్గధారి అయినటువంటి వారు, ఖడ్గమును ధరించినటువంటి దేవుడు. ఆదికాండము 3వ అధ్యాయము 22వ వాక్యము. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంట వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములు కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతనిని పంపివేశాను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తీర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాయుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలబెట్టెను. ఆదాము తోటలో నుంచి వెలివేయబడి ఉన్నాడు. దేవుడు ఆదామును ప్రేమించాడు. సమస్త ఏదేను తోటను ఆదామునకు కానుకగా ఇచ్చాడు. సమస్త జీవరాశి పైన అధికారం ఇచ్చాడు. ఆదామునకు మహిమ ప్రభావములతో కిరీటమును ధరింపచేశాడు. ఎలాంటి కిరీటం అంట? మహిమ ప్రభావము కలిగినటువంటి కిరీటమును ధరింపచేశాడు. ఎవరు? దేవుడు. ఎవరికి అంటే ఆదాము గారికి. ఆదామును ప్రేమించి తన చేతులతోని సృష్టించుకొని మట్టిని తీసి బొమ్మగా చేసి తన రూపములో తమ పోలికలో నిర్మించుకొని తన ఆత్మను ఆ యొక్క బొమ్మలోనికి పంపించినప్పుడు అప్పుడు ఆ ఆత్మ జీవాత్మ అయింది. ఆయన పేరుని ఆదాము అని పెట్టాడు. దేవుడు ఆదాము గారిని ఎంతగానో ప్రేమించాడు. సమస్త ఏదేను తోటకు కూడా అధికారంగా నిలబెట్టాడు. సమస్త జీవరాశులపై అధికారం ఇచ్చాడు. ఆదాము, నువ్వు ఏ పేర్లు పెట్టాలనుకుంటున్నావో వాటికి నువ్వు పేర్లు పెట్టేసేయి. వాటిని ఏలటానికి కూడా ఆదాము గారికి అధికారం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆదాముకు మహిమ ప్రభావములతో కిరీటమును ధరింపచేశాడు. అయితే ఆదాము ఎలా ఉన్నాడు? అవిధేయుడై దేవుని మాట మీరి తినవద్దు అన్న పండును తిన్నాడు. దేవుడు ఏదేను తేటలో ఉంచినప్పుడు, ఇదిగో ఆదామా, నీకు సర్వ సృష్టిపై అధికారం ఉంది, నీకు మహిమ ప్రభావముతో నేను ఈ కిరీటంను ధరింపచేస్తూ ఉన్నాను. ఈ తోటలో ఉన్నటువంటి చెట్ల ఫలములన్నీ కూడా నువ్వు తినవచ్చు, కానీ ఒక్క చెట్టు ఫలం మాత్రం నువ్వు ముట్టవద్దు అన్నాడు. తినవద్దు, ముట్టవద్దు అన్నాడు. అయితే నాకు వీటన్నిటి మీద అధికారం ఇచ్చాడు కదా, మరి నేనెందుకు ముట్టకూడదానో మరి తెలియదు. కానీ ఆ అపవాది చేత శోధింపబడింది. హవ్వగారు అపవాది చేత శోధింపబడి ఆదాము గారు తినవద్దన్నటువంటి ఫలాలను దేవునికి అవిధేయుడైపోయాడు. దేవునికి దూరస్తుడుగా అయిపోయాడు. తినవద్దన్నటువంటి పండును తిన్నాడు. చేయవద్దు అన్నటువంటి పనిని చేశాడు. ఆదికాండము 2వ అధ్యాయం 17వ వాక్యం మనం చదువుకుందాం. అయితే మంచి చెడ్డలో తెలుగునిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినదునమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. ఆదాము వారు నరునిగా నియమించాడు. అన్ని తినొచ్చు, ఆ యొక్క ఫలాన్ని తినవద్దు. ఒకవేళ నువ్వు తిన్నావంటే నువ్వు ఎప్పుడైతే తింటావో ఆ దినమే చస్తావు అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆదాము పాపములో పడిపోయాడు. అయితే ఖడ్గజ్వాల దేవుని ప్రేమకు చిహ్నముగా ఉంది. ఖడ్గజ్వాల ఎలా చూడండి, 23వ అధ్యాయము ఆదికాండము 3వ అధ్యాయం 24వ వాక్యము. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున
కెరూబులను జీవవృక్షములకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టాడు. ఖడ్గజ్వాల ఒక అగ్ని జ్వాల, అగ్ని మంటలు వచ్చినప్పుడు నాలుకలు జాపుతుంది. అలాంటి జ్వాలను దేవుడు ఆ ఏదెను తోటకు నిలవబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆదామునకు అవ్వకు చర్మపు చొక్కాయిలను చేయించి వారిని తొలగించాడు. ఎందుకు తొలగించాడు? దేవునికి విధేయుడుగా ఉండమని. ఆ యొక్క సృష్టికంతటికి అధికారము ఏలడానికి ఇచ్చి ఉన్నాడు. ఆ యొక్క జీవరాశుల పైన కూడా అధికారం ఏర్పరిచాడు. మరి ఆ అధికారమును పోగొట్టుకున్నాడు. ఎలాగూ అంటే అపవాది చేత. తనకి ఇచ్చినటువంటి హవ్వ గాని అపవాది అవ్వ దగ్గరకు వచ్చి శోధించింది. ఎలా శోధించింది? ఆ యొక్క స్త్రీ బలహీనంగా ఉంటుంది, నేను ఏ మాట చెప్పినా వింటుంది అని. అదే ఆదాము దగ్గరకు పోయింటే వినేవాడేనా? విననివాడుగా ఉంటాడు. అందుకనే స్త్రీల దగ్గరకు వస్తారు ఎవరైనా కూడా తొందరగా ఆ యొక్క మాటకు లోబడిపోతారు అని. ఆ అపవాది కూడా అవ్వ దగ్గరకు వచ్చి మోసం చేసి ఇది నిజమా? ఎలా మాట్లాడతారు లోకంలో? వదినా ఇలాగూ, అక్క ఇలాగా, ఇట్లా అన్నారంట. ఎలా నయనంగా మాట్లాడతారంటే అలా నయనంగా మాట్లాడి లొంగ తీస్తారు. అలాగనే ఈ హవ్వ దగ్గరకు వచ్చింది, వద్దన్నటువంటి పనిని చేయించింది. అప్పుడు వారు ఆ అధికారమును పోగొట్టుకొని ఎక్కడికి వచ్చారు? నేల మీదకి వచ్చారు. నీవు ఎక్కడి నుంచి తీయబడితివో అక్కడికే వెళ్ళి ఆ నేలను నువ్వు సేద్యపరచు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లారా, నిజమే. అయితే ఖడ్గజ్వాల ఎందుకు అంటే, ఒకవేళ పాపముతోనే జీవవృక్ష ఫలములు తినిన ఎడల పాపములనే యుగ యుగములు జీవిస్తాడేమో అని దేవుడు ఆదాము ఏదేనో తోటలో నుండి తోలివేశాడు. ఎక్కడి నుంచి తోలివేశాడు? ఇలాగే జీవవృక్ష ఫలాలను తింటూ ఈ తోటలో ఇంకా పాపముతోనే యుగ యుగాలు జీవిస్తాడేమో. అందుకని అలా ఉండకుండా నేలకి, లోకంలోనికి త్రోసివేశాడు. చూడండి, నేడు ప్రతి మానవుని పైన కూడా మరొక ఖడ్గము వేలాడుచు ఉంది. అది ఏంటి అంటే మరణం అనే ఖడ్గము. ప్రతి మానవుడు ఒక్కడే కాదు, నేను ఏం పాపం చేయలేదు, నేను ఏ పాపం లేనటువంటి వాడుగా ఉన్నాను అనుకుంటున్నాడేమో. జన్మతః పాపులమే. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే మానవునిపై మరొక ఖడ్గము వేలాడబడుచు ఉందని సెలవిస్తూ ఉన్నాడు. అది ఏంటి అంటే మరణం అనే ఖడ్గము. దేవునికి స్తోత్రం కలుగును కాక. పాపము వలన వచ్చు జీతము మరణము. మరణం ఎలా వస్తుంది? మరణం నువ్వు చెప్పకుండా కూడా వస్తుందిలేమా, మరణం రాకుండా ఎలా ఉంటుంది అనుకుంటారు. ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి మనుషుడు కూడా గిట్టుట అరుదే, చనిపోవాల్సి వస్తుంది. కానీ ఇక రెండవ మరణానికి దారి తీయకుండా, రెండవ మరణం అంటే ఏంటి? అగ్నిగుండము. దానికి దారి తీయకుండా నీవు ఎలాగుండాలి అంటున్నాడంటే పాపములో నుంచి నువ్వు బయటకు రావాలి. పాపం అనే ఆ యొక్క జీవితంలో నుంచి నువ్వు బయటకు రావాలి. అందుకే అంటున్నాడు పాపము వలన వచ్చు జీతము మరణము. ప్రతి మానవునిపై మరణం అనే ఖడ్గము ఉన్నది. మరి ఆ మరణాన్ని తప్పించుకోవాలి అంటే దేవాది దేవుడు ఖడ్గమును భరించినటువంటి కాపరి. ఎలాంటి వాడట దేవుడు? ఖడ్గమును భరించినటువంటి కాపరి. మానవులకు రావలసినటువంటి పాపపు శిక్ష ప్రభువైనటువంటి యేసు క్రీస్తు మీద పడింది. ఎలాగ పడిందంట? మనకు రావలసినటువంటి శిక్షకు, మనము మోయవలసినటువంటి ఆ పాపమును మన కొరకు ఆయన భరించి ఉన్నాడు. ఖడ్గం అంటే పాపం అని ఇక్కడ మన పాపమును భరించినటువంటి కాపరి. ఖడ్గము నుండి మానవుడు ఖడ్గము నుండి తప్పించబడుటకు ఖడ్గము క్రీస్తు పైన పడినటువంటి తీర్పు
క్రీస్తు పైన పడిన దైవ ఉగ్రత మహావేదనకరమైంది. దేవునిపై పడినటువంటి ఉగ్రత ఎలా ఉందంట? భయంకరమైనటువంటి వేదన. చూసారా ఎంత వేదన అంటే ఆయన కల్వరి శిలువలో ఇలా వేదన చెందుతూ కొరడాల దెబ్బల చేత మనకు ఒక దెబ్బ 2 దెబ్బలు పడేటినాయి, ఎంతో అల్లాడతాం. దేవాది దేవుడు మన కొరకు, మన శిక్షకు బదులుగా ఆయన మన ఖడ్గమును ధరించినటువంటి కాపరి. క్రీస్తు ఆ ఉగ్రత సమయంలో నా దేవా నా దేవా నన్నెందుకు విడిచితివి అంటున్నాడు. కేక వేస్తూ ఉన్నాడు, అయ్యా నన్నెందుకు విడిచితివయ్యా అని కేక వేస్తూ నీకై నాకై క్రీస్తు భరించినటువంటి కల్వరి వేదన, ఎంత వేదన చెందాడో చూడండి. ఖడ్గము నుండి తప్పించబడినటువంటి విశ్వాసి. దేవుడి లోకానికి వచ్చాడు మన పాపముల కొరకు. మనం ఆ పాపం అనే ఖడ్గం నుంచి తప్పించబడి ఆయనకు దగ్గరగా సమీపస్తులుగా చేరినటువంటి వారు. చూడండి, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును ప్రభువుగాను రక్షకుడుగాను అంగీకరించగా, ఎలాగంట? నా ప్రభువు నా రక్షకుడు అని అంగీకరించగా మరణం అనే ఖడ్గం నుండి తప్పించబడితిమి. ఎప్పుడైతే ప్రభువును నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల మరణం అనే ఖడ్గం నుండి తప్పించబడతాం. ఎప్పుడైతే మన పాపమును ఒప్పుకొనక ఆ పాపములోనే మునిగిపోతూ, ఆ పాపములోనే జీవిస్తూ, ఆ పాపములోనే మరణిస్తే మనం ఎలాగైపోతాం? అగ్నిగుండకానికి దగ్గరగా అగ్నిగుండంలో పెడతాం. అందుకే సమీపస్తులుగా, మరణానికి సమీపస్తులుగా ఉన్నటువంటి మనలను, మన కొరకు మన శిక్షను ఆయన మీద వేసుకొని ఆయన మనల్ని శిక్ష నుండి తప్పించబడినటువంటి వారముగా మనల్ని చేసినాడు. ఎలాగూ చేసినాడు? నా ప్రభువు నా రక్షకుడు నా కొరకు, నా పాపముల కొరకు, నా నిందల కొరకు, నేను చేసినటువంటి ప్రతి పాపము కొరకు ఆయన నా శిక్షనంతటిని కూడా భరించినటువంటి నా తండ్రి అని నీవు ఎప్పుడైతే ఒప్పుకుంటావో, దేవా నేను పాపిని, నన్ను కనికరించు, నన్ను క్షమించు అని అడుగుతావో, అప్పుడు నీవు ఖడ్గమనే ఆ యొక్క జ్వాల నుండి నువ్వు తప్పించబడతావు. క్రీస్తును అంగీకరించగా మరణం నుండి జీవములోనికి దాటి వచ్చితిమి. మన విషయమై మరణం అనే ఖడ్గమును మరణము ద్వారా విరిచివేసినటువంటి దేవుడు. మరణం అనే మనకున్నటువంటి మరణాన్ని మరణముతోనే ఖండించినటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును కాక. నేడు మరణం అనే ఖడ్గము అది విజయము లేని ఖడ్గము, అది మొండి ఖడ్గము, పాపము. ఆ పాపాన్ని దేవాది దేవుడు ఆయన మీద వేసుకుని కల్వరి శిలువలో తన రక్తాన్నంతా కార్చాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఖడ్గమును ధరించి త్వరలో మన కొరకు రానైనటువంటి క్రీస్తు ఎవరట? ప్రకటన గ్రంథం. ఖడ్గమును ధరించి త్వరలో మన కొరకు రానైనటువంటి క్రీస్తు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వాక్యం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని నేను ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనే, భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణం యొక్క పాతాళము లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అని
సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. మరణం యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయంట? ఆయన స్వాధీనంలో ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును కాక. చూడండి పిల్లారా, క్రీస్తు రాకడలో తన నోట నుండి వచ్చు ఖడ్గము చేత అపవాదిని వాని దండును ఓడిస్తాడు దేవుడు. క్రీస్తు ఆ ఖడ్గంతో యుద్ధము చేస్తాడు. పిల్లారా, అపవాది చేతిలో ఉన్నటువంటి ఖడ్గము మరణం అనే ఖడ్గము నుండి మనల్ని విడిపించుటకై దైవ ఉగ్రత ఖడ్గమును కాపరి అయిన క్రీస్తుపై పడెను. దేవుని యొక్క ఉగ్రత మన పాపములను సంహరించడానికి, మన మరణాన్ని దూరపరచడానికి ఆ యొక్క ఖడ్గము కాపరి అయినటువంటి క్రీస్తు మీద పడింది. ఖడ్గమును తప్పించి, మరణం నుండి తప్పించి, పాతాళం నుండి తప్పించి ఖడ్గధారి అయిన దేవుని ఆరాధిద్దామా, స్తుతిద్దామా? ఆయన ఎంతగానో ఆరాధించే వారముగా మనం ఉండాలి. ఏది ఉన్నా, ఏది లేకపోయినా, ఏ స్థితిలో ఉన్నా, ఏ విధమైనటువంటి బాధల చేత, వేదనల చేత ఉన్నా ఆయన ఆరాధించట ఇవి ఎంతో ధన్యురాలము. అందరము లేచి నిలబడదాం. మన పాపమనే ఖడ్గమును ధరించినటువంటి యేసు ప్రభువారిని ఆరాధిద్దాం. అందరము లేచి నిలబడదాం, ఆయన ఆరాధిద్దాం. పిల్లారా, దేవుడు ఎంతగానో మనలను ప్రేమించి మనము నిత్యము ఆయన చింత ఉండాలని పాపమనే ఖడ్గము చేత మరణములకు సమీపస్తులుగా ఉన్నటువంటి మనలను ఆ మరణం నుండి తప్పించడానికి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును తండ్రి యొక్క ఉగ్రతను ఆయన మీద, మన యొక్క పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమే ఉండక ఆయన మన ఖడ్గమును భరించినటువంటి గొప్ప కాపరిగా ఉన్నటువంటి దేవుణ్ణి ఆరాధిద్దాం. దేవాది దేవుడు మనలను ప్రేమించి, మనలను కనికరించి, దేవుని యొక్క సన్నిధానములో ఆయన మందిర గుమ్మములను చూడటానికి దేవాది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి కీర్తన గ్రంథంలో బయలుపరిచిన వాక్యములు, పిచ్చుకలకు నా బలిపీఠం ఎదుట నివాసము కలదని సెలవిచ్చినటువంటి గొప్ప దేవుడు, ఈ నూతన పునరుత్థాన దినములో ఆయన సన్నిధానములో, ఆయన బలిపీఠం ఎదుట మనము నివసించడానికి మనకిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి దేవునికి ఎంతగానో మనం రుణస్థులమై ఉన్నాం. అందరం పాడదాం. దేవాది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప స్వరము చేత స్వరమును మనము దాచిపెట్టుకోకుండా, దేవాది దేవుడు మనకిచ్చినటువంటి స్వరముతో ఆయన ఆరాధించుట ఎంత గొప్ప ధన్యత. దేవునికి మహిమ కలుగును కాక. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ
ఉంటే నాకు
మీరు ఇచ్చినటువంటి ఎన్నో పునరుత్థాన దినమును బట్టి, మీరు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి, నీ సన్నిధి ఆవరణములో మమ్మలను చేర్చి నీ బలిపీఠం ఎదుట మాకు నివాసమును అనుగ్రహించి నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, గణపరచుటకు మీరు ఇచ్చినటువంటి సమయమును బట్టి, నీ తరుణమును బట్టి మీకు స్తుతి నాయనా. దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. గడిచిన దినాలన్నిటిలో నుండి నాయనా కనికరించి, క్షమించి, ప్రేమించి పోషించినటువంటి మహా గొప్ప దేవా, మీకు స్తోత్రములు నాయనా. అయా, మరణములకు సమీపస్తులుగా ఉన్నటువంటి మమ్మలను మా కొరకు మేము చేసినటువంటి అపరాధములను, పాపములను, శాపములను మీ మీద మోసుకొని మాకు రావలసినటువంటి శిక్షకు బదులుగా మీరు ఆ శిక్షను భరించినటువంటి, భయంకరమైనటువంటి వేదనతో నిండినటువంటి ఆ శిక్షను భరించినటువంటి మహా గొప్ప దేవా, మీకు స్తుతి నాయన. మీకు స్తుతి తండ్రి. మీకు ప్రణతులు నాయన. మీ సహాయమును అనుగ్రహించి మీరు తోడుగా ఉండి మీరు జరిగించుకున్న విధానమును బట్టి మీకు ప్రణతులు చెల్లిస్తున్నాము దేవా. మీ సహాయమును అనుగ్రహించండి దేవా. వందనములు నాయన తండ్రి. మీకు స్తోత్రములు నాయన. నీ కృప, నీ దయా